అంటే ఇందుగారు పెట్టిన గడువు దగ్గరకు వచ్చేస్తుందండి. ఇంతవరకు తమరిది పోస్టర్ లేదు, ప్రచారం లేదు. ఇందుగారు ఓటు అడ్డు కానీ పడిందనుకోండి, తమరి పని అంతేనండి. తసేల్, నువ్వేరా నా నమ్మిన బంటు అంటే. నేను మీ తసేలనండి. మనం ఇక్కడ కలుసుకోబోయే వ్యక్తున్నాడే సామాన్యుడు కాదు. మనల్ని ప్రచారం లేకుండానే గెలిపించేస్తాడు. ఎవరండి ఆయన? బ్రాడ్లీ, జాన్ బ్రాడ్లీ, ది గ్రేట్ హిప్నటిస్ట్ బ్రాడ్లీ. ఎస్ మిస్టర్ వెంకటేశ్వర్లు, ఫోన్లో మీరు నాకు చెప్పిన ప్రాబ్లం అర్థమైంది. నా హిప్నటిజంతో ఇందు మారిపోయి ఆ డెంకాడగాని చీ కొట్టేలా చేస్తాను. కాకపోతే నా ఫీజు 1 lakh ఉంటుంది. డబ్బుదే ఉందండి, ముందు ఆ డెంకాడోడి డేరా లేపించండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అబ్బో, ఎట్లాంటి బడుబొక్కలో ఉండి చాలా మంది చూసాం. అంత ఉత్తి నాతిత్తే. ఈ జాన్ బ్రాడ్లీని అనుమానపడతావరా? కాసుకోరా. యు ఆర్ గోయింగ్ ఇన్ టు డీప్ స్లీప్. నీ కళ్ళు మూతలు పడుతున్నాయి. నువ్వు నిద్రపోతున్నావు. ఓపెన్ యువర్ ఐస్. నీ యజమాని మీద నీ అభిప్రాయం ఏంట్రా? మనిషి మంచోడేనండి, గుణమే కూర్చోడదండి. వీళ్ళ నాయనమ్మ పెద్ద తింగర మేడం అండి, ఈడేమో డబల్ తింగరోడండి. 2 పిల్లలు కావాలనుకున్నానండి, ఈడికి 1 మొగుడు వచ్చాడండి. నువ్వు ఇంటికి రారా, నీ పని చెప్తాను. కళ్ళు మూసుకున్నావు. మూసుకో. యు ఆర్ గోయింగ్ ఇన్ టు డీప్ స్లీప్. ఓపెన్ యువర్ ఐస్. 1 2 3. ఏమైందండి? ఇంటికి రా, నీ పని చెప్తాను. ఇక్కడ చూడు. నా ఫోటో అండి. మనిషి మంచోడండి, గుణమే గుడిసెడదండి. వాళ్ళ నాయనమ్మ తింగరదండి, ఈ వెంకటేశ్వరేమో డబల్ తింగరోడండి. 2 పిల్లలు కావాలనుకున్నానండి, ఈడికి 1 మొగుడు వచ్చాడండి. అంతేనండి. నీ మనసులో చాలా ఉందిరా. ఇంటికి పద, వెరైటీ తిక్కలోని చూపిస్తాను. ఓకే మిస్టర్ వెంకటేశ్వర్లు, 1 o'clock నేను మీ ఇంటికి వస్తా. నన్ను మీ ఇంట్లో మీ ఫ్రెండ్గా ఇంట్రడ్యూస్ చేయండి. టైం చూసి ఇందు నేను హిప్నటైజ్ చేస్తా. గో. నేనేంటి చేస్తానే? శేషరత్నవా మాయలో పడిపోయి మనసులో మాట బయటకి చెప్పించారు. శేషరత్నవా ఆ తెక్కులు నా పేక పీసుకెత్తే నాకు దిక్కేవిడే. శేషరత్నవా ఓనే చచ్చిపోయి పైకి వెళ్ళిపోతావు అనుకుంటా, నువ్వు అక్కడ తగులుకుంటావు కదే. శేషరత్నవా నా బతుకు పూర్ణం పూరైపోయింది. శేషరత్నవా ఆడెవడే బ్రాడ్లీ ఏంటండి, నా మనసులో ఉన్న మాట మొత్తం బయటకి కక్కిస్తాడు. ఇప్పుడు ఏమవుతుందో ఏంటో. ఎవడాడు? ఆడేనండి, పొద్దున అయ్యగారితో వచ్చాడు కదా పొట్టిగా నల్లగా. ఎక్కడున్నాడు? నువ్వు నిద్రపోతున్నావు. నీకు నా మాటలు తప్ప ఇంకేమీ వినిపించట్లేదు. నీ మనసులో ఉన్నదంతా చెప్పేస్తున్నావు. ఓపెన్ యువర్ ఐస్. నీ పేరు? ఇందు. ఏ ఊరు? టెంకాడ. అయితే నువ్వు ప్రేమించింది, పెళ్లి చేసుకుంది వెంకటేశ్వరుని మాత్రమేనమాట? అవును, రామకృష్ణరాజు గారు మా అక్క భర్త. ₹1,00,000 నాదే. అరే టెంకాడ, ఈ దెబ్బతో నీ పని ఫినిష్. ఎందుకంటే చెప్తాను, నాతో మళ్ళీ అని చేయిస్తారా? అయిపోయి కుర్చీలో కూర్చుంటే గొడవలు అయిపోతున్నాయి. ఇప్పుడు మీరేం చేయబోతున్నారండి? చెప్తా. ఈ చెయ్యే చూస్తా ఉండు. చాలా పెద్ద చెయ్యండి. ఇది తప్పితే నీకేదీ కనపడటం లేదు. నేను చెప్పే మాటలే వింటున్నావు. నీ కళ్ళు మెల్లగా మూతలు పడుతున్నాయి. మెల్లగా. నువ్విప్పుడు తస్సేలివి కాదు, వెంకటేశ్వర్లు నానమ్మ శేషారత్నానివి. నీ మనవణ్ణి మాయ చేసి ₹1,00,000 కొట్టేయడానికి వచ్చాడు పొట్టి ఎదవా. వెళ్ళు, వాడిని చితక్కొట్టి నీ మనవడి డబ్బు కాపాడుకో. వెళ్ళు. 86 మొత్తం బయట పెట్టేసా. చెప్పండి సార్. 90 నువ్వు హ్యాపీగా ధైర్యంగా ఉండొచ్చు. చాలా థ్యాంక్స్ అండి. 93 నువ్వు ఇప్పుడు ఆ డెంకాలోటి మెడబెట్టి బయటికి కట్టేయచ్చు. అయ్యో బాబోయ్, చెప్పండి 100 బ్రాడ్లీ మజాక 50 లచ్చ. ఏరా పొట్టి దొంగ సచ్చినాడా, నా మనమని మోసం చేసి లక్షలు గుంజేద్దాని వచ్చావా?
ఆగరా. చచ్చినాడా? నేను చచ్చిపోయినా చెప్పేది కూడా ఆగరా. నా ఆత్మ అది మనకి ఎంత హత్య చేశాడు రా. నువ్వు రేయ్. ఉంటా మనవడా. ఈ లక్షల ఉద్యోగం వచ్చే చచ్చినాడా? ఆగరే. ఏంట్రా? ఇక్కడ పిచ్చి చేయలేదు. రాలేదు ముసలిదాన్ని. ఆగు. నువ్వు ఆగరే. మనకు చాలా పని ఉందిరా, రేయ్. నువ్వు నిద్రపోతున్నావు నువ్వు నిద్రపోతున్నావు నువ్వు నిద్రపోతున్నావు రేయ్. ఏం నిద్రపడవేంట్రా? చచ్చినాడా? ఎందుకు నిన్ను పడుకోబెడతానురా. ఆగరే. ఆగరా. కొంచెం ఉండరా మనవడా. ఈ పొట్టి గుజ్జుగాడిని తాటలు చేస్తాను. నా మనవడికి ఎవరు లేరు. మీరు వెళ్ళండి, నేను డబ్బులు గుంజేస్తాను వచ్చే చచ్చినాడా. ఆగరే. ఆగు. 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 నీకు నేను తప్ప ఎవరూ కనిపించట్లేదు ఏమీ వినిపించట్లేదు నాకేం వినపడతలేదు ఆ. ఏం కనిపించడం లేదు Very good. కొంచెం దగ్గరకు చెప్పు నాయనా. వస్తున్నా. ఆ. ఎరా, మాకు బాగా తేలిందా? ఎర్రా, బయటికి వెళ్దాం. వీడెవడు పెద్ద పరుగులు పట్టుకునే వాళ్ళు ఉన్నాడు. ఎవరు బాబు నువ్వు? మున్సిపాలిటీలో చెత్త ఎరుగునోడు అయి ఉంటాడు. పండగ మామూలుగా వచ్చి ఉంటాడు. ఇప్పుడు పండగ ఏంటి? ఉగాది వెళ్ళి 4 రోజులు అయిపోతేనే. నేను మున్సిపాలిటీ చెత్త ఏరుకునేవాను రోడ్డు ఊడ్చేవాను కాదు. ఆ, ఓ అర్థమైంది. తప్పిపోయిన గేదె కోసం వచ్చిన పాలాడివా? ఇక్కడ గేదెలు ఏమి లేవు గానీ పెళ్లి చూపులు జరుగుతున్నాయి. నువ్వు వెళ్ళు. ఐ యామ్ ది పెళ్లి కొడుకు ఫ్రమ్ అమెరికా. మై నేమ్ ఇస్ భూషణ్. పెళ్లి కొడుకువా? యా, పెళ్లి చూపులకి ఈ గెటప్ ఏంటి? సూటు బూటు వేసుకుని పెళ్లి చూపులకు రావడం ఓల్డ్ ఫ్యాషన్. పనివాడి గడపలో రావడం వెరైటీ. రొటీన్కి భిన్నంగా వెరైటీగా ఉండడం నాకు ఇష్టం. అడుక్కునేవాడి గడ్డపులో రావాల్సింది ఇంకా బాగుండు. లాస్ట్ టైం పెళ్లి చూపులకు అడుక్కునేవాడి గడపలో వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి అమ్మా అన్నాను. చేతులు కాళ్ళు ఎల్రా బిచ్చగా అన్నారు. సర్లేండి, పొట్లం ఎలా కడితే ఏముంది, లోపల లడ్డు సైజ్ బాగుండాలి. లడ్డా. అప్పుడే కస్టమర్లు సాటిస్ఫై అయ్యేది. రండి రండి. రావా. ఇదిగా అమ్మాయి ముస్తాబైందా, తొందరగా తీసుకురండి. No! పెళ్లి చూపులు అనగానే పట్టు చీరలు మల్లెపూలు గాజులు పెట్టుకుని రావడం రొటీన్. అమ్మాయి ఎలా ఉంటారో తీసుకురండి. ఏమీ లేకుండా వితౌట్ మేకప్. అంటే సింపుల్ చుట్టూ సీపురి గట్ట. ఎగ్జాక్ట్. పెళ్ళైన తర్వాత కొంపలో ఎప్పుడు అలాగే ఉంటారు కదా. రండి రండి, కూర్చోండి. అయ్యో కింద కూర్చున్నారేటి? వెరైటీ. ఇంకా నయ్యం అత్తగారు వాళ్ళు కూర్చుంటాం లేదు. పోయినసారి పెళ్లి చూపులకు కూడా అత్తగారు వాళ్ళు కూర్చుందాం అనుకున్నా. అత్తగారు ప్రాబ్లం పెట్టలేదు, మామగారు ప్రాబ్లం పెట్టలేదు. ఇక్కడ ప్రాబ్లం లేదు. పెళ్లి కూతురికి సారీ కొట్టొద్దని చెప్పానుగా. బాబు, శారీలో పెద్దాపురం బూరిలో ఉన్నది మా ఆవిడ, సంబంధం కుదిరితే నీకు అత్తగారు. పక్కన నైటీలో ఉన్నది నా కూతురు, పెళ్లి కూతురు. మంచి మసాలా దోశలా ఉంది ఇది. నో, ఫ్లోర్ లో కూర్చోబెట్టండి. పేరు సుబ్బలక్ష్మి అండి, సుబ్బులు అని పిలుచుకుంటాం. సుబ్బులు అంటాం రొటీన్. నేను వెరైటీగా డబ్బులు అని పిలుస్తాను. పెళ్ళయ్యాక డబ్బులు అన్నా పర్లేదు, మరీ వెరైటీగా పబ్బులు అన్నా పర్లేదు. థ్యాంక్ యూ. ప్రేమ, సుబ్బుల్ని కాఫీ ఇమ్మని చెప్పు. నో, కొంపదీసి రొటీన్కి భిన్నంగా నువ్వు ఇస్తావేంటి? ఎగ్జాక్ట్లీ కరెక్ట్. రొటీన్కి భిన్నంగా నేను ఈరోజు తాగను. ఆల్ ఆంటీస్ ప్లీజ్ టేక్. బాబు, అమ్మాయితో నువ్వు సెపరేట్ గా ఏదైనా మాట్లాడాలంటే పిల్లతో మాట్లాడటం రొటీన్, పిల్ల తల్లితో మాట్లాడటం వెరైటీ. కమాన్ ఇంక చేసేది ఏముంది, వెళ్ళండి. నువ్వు చెప్తావేంటి నీ పెళ్ళలాగా? మీరు చెప్పాలన్నా నన్నే చెప్పమంటారు కదా. కమాన్ వెళ్ళండి. డోంట్ వేస్ట్ టైమ్. ఓకే, కమ్ 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 ఫాస్ట్. మీ అల్లుడు వెరైటీగా ఉన్నాడు. కమ్ కమ్ ఇలాంటి పరిస్థితి ఏ మొగుడికి రాకూడదు. తలుపు గడి ఎట్టాడా, దగ్గరికి వేసాడా? దగ్గరికి వేయడం రొటీన్, గడేయడం వెరైటీ. పాయసంలో పులిహోరలాగా ఇది ఎక్కడ వెరైటీ అయ్యా? ఒప్పుకున్నాక తప్పదండి. గుండె గుండ్రా చేసుకోండి, వచ్చేస్తారు. వచ్చారు. కంగ్రాచులేషన్స్ అంకుల్,
యు ఆర్ సో లక్కీ ఫెలో. దేనికి? ఆ విషయం ఆయనకు తెలుసు, నాకు తెలుసు. ఆ మధ్యలో ఒకసారి నాకు తెలిసేదే మిస్ అయింది. అది సరే గానీ పెళ్లి గురించి మాట్లాడితే ఒక పని అయిపోతుంది కదా. పెళ్లి గురించి మాట్లాడుకోవడం రొటీన్, డైవర్స్ గురించి మాట్లాడుకోవాలి. శుభమాని పెళ్ళి అనుకుంటుంటే డైవర్స్ అంటావేంటి నాయనా? అక్కడికే వస్తున్నా. ఇండియాలో 1 year కి డైవర్స్ ఇస్తారు, అదే అమెరికాలో 1 hour లోనే డైవర్స్ ఇస్తారు. కాబట్టి ఇండియాలో పెళ్లి, అమెరికాలో డైవర్స్. డైవర్స్ ఇవ్వడం తప్పదంటావు? ఐ మీన్ పెళ్ళైన తర్వాత అమెరికాలో మేమిద్దరం, నేను రొటీన్కి భిన్నంగా ఉండి, మీ అమ్మాయి రొటీన్గా ఉండి, ఆ తర్వాత డైవర్స్ తీసుకునే బదులు ముందు డైవర్స్ తీసుకొని ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం బెటర్ కదా. ఒరే అసలు పెళ్ళి అంటే ఏమనుకుంటున్నారా? ఫైనల్ గా డైవర్సే కదా. రేయ్, పెళ్ళంటే 3 ముళ్ళ బంధంతో 7 అడుగులు నడిచి కష్ట సుఖాల్లో ఒకరికొకరు తోడుంటూ కలకాలం జీవించడం ఎరా ఎదవా. అటువంటిది నీకు రొటీన్ ఎలా అనిపిస్తుందిరా? ఏంట్రా అటు కొడితే ఇటు పడిపోయావు? తెలియలేదన్నా. రే, నేను కొడితే నీకు రొటీన్ గా ఉంటది కదా, అవునన్నా. వెరైటీ ట్రై చేద్దామా? అలాగే అన్న. ఆ? పెళ్లి కూతురు కొడద్ది, వెరైటీ అయిపోద్ది. శుభ్లు చూసుకో. నీకు చెప్పిన పని ఇంకా ఫినిష్ చేయకుండా ఎక్కడ చచ్చావురా? మా చెల్లి రూమ్ లో ఉన్నాను బాస్. అప్పుడే చచ్చావా? లేదు బాస్, పోలీసులు వెంటబడుతుంటే చచ్చినంత పని తప్పించుకొని ఇక్కడికి వచ్చి చచ్చాను. వ్యాలంటైన్స్ డే కల్లా బాంబ్ బ్లాస్ట్ పని పూర్తి చేయాలి, లేదా నీకు ఆ మార్చులు రూమే గతి. ఓకే బాస్. సిస్టర్, ఆ 3వ నంబర్ పేషెంట్ని రూమ్లో షిఫ్ట్ చేయండి. ఓకే? ఎస్ డాక్టర్. హాయ్ టీనా డార్లింగ్, ఐఎమ్ డాక్టర్ రావ్ హియర్. ఓకే బాస్. రాత్రి వద్దామని అనుకున్నాను, బట్ లేట్ అయిపోయింది. అలాగే బాస్. హాయ్ డాక్టర్, హౌ ఆర్ యు? చెప్పు. చేస్తాను. ఇవాళ డెఫినెట్గా వస్తాను. అయ్యో, ఏమయ్యా కళ్ళు కనిపించట్లేదా? సారీ సార్. పైగా బ్లాక్ గ్లాసెస్ ఒకటి. సారీ. బుద్ధి లేకపోతే సరే. ఎదురుగా వచ్చే వాళ్ళని చూసుకోరా. డోంట్ రిపీట్ ఇట్. సారీ. సారీ డియర్. కడుపులో నొప్పి అయితే కన్ను చూస్తారేం డాక్టర్? ఆయన తిరుగుతూ అది అక్కర్లా. చేయి. మీకేమవుతాడు? మేనల్లుడు. పేరు? పుల్లయ్య. పేరుకు తగ్గ ఫేసే. ప్రాబ్లం ఏంటి? కడుపులో నొప్పుంటున్నాడు సార్. ఐసి. ఏదో ఒకసారి చూపించు. కడుపా నొప్పా? నువ్వు కడుపు చూపించు, మిగతావి నేను చూసుకుంటా. అదే మీ వాడికి జర్కులు ఎక్కువే. మీ చేతుల్లో పెట్టాం కదా సార్. ఏంటది? కడుపు. కడుపు కాదు, పొట్ట. నువ్వు ఒప్పుకో. ఐసి. ఏం సార్ మూతట బిగుచు అంటున్నారు? లాభం లేదు, మీ వాడికి ఆపరేషన్ చేయాల్సి. తప్పదంటారా? తప్పదయ్యా, బాగా వాచిపోయింది. చేస్తే మాకు వాచిపోతుంది బిల్లు. లేట్ చేస్తే మీ పుల్లారావు లేటి పుల్లారావు అవుతాడు. నువ్వు సరే కానివ్వండి. వెరీ గుడ్. నర్స్. ఎస్ డాక్టర్. థియేటర్ రెడీ చేయండి. థియేటరా? ఏ సినిమా? ఘర్షణ? నువ్వు ఉండరా, ఆయన చెప్తాడుగా ఏ సినిమానో. థియేటర్ అంటే ఐమాక్స్ థియేటర్ కాదు, ఆపరేషన్ థియేటర్. ఓ సారీ సారీ సారీ. ఓకే ఓకే ఓకే. నర్స్, పేషెంట్ని తీసుకెళ్లి టేబుల్ మీద పడుకోబెట్టండి. ఓకే డాక్టర్. నేను టేబుల్ మీద పడుకుని అలవాట్లేదు, మంచం మీద పడుకుంటా. టైం బాగుంటే ఆపరేషన్ అయిన తర్వాత మంచం మీదే పడుకోవచ్చు, లేకపోతే మార్చురీలో పడుకో. పూజలు పునస్కారాల తర్వాత చేసరిగా పెట్టుకో, పడుకో. నాకు ఆపరేషన్ వద్దు డాక్టర్, నాకు భయం వేస్తుంది. నాకు మాత్రం భయం ఇట్లా ఆపరేషన్ చేయడానికి, అయినా తెగించేందుకు ఆపరేషన్ చేస్తున్నాను. కళ్ళు మూసుకొని పడుకో. నిద్ర రావట్లా. నిద్ర రావట్లేదంట, చంక నేసుకుని జోలపాడు. అయితే ఓకే. అరే నువ్వు పడుకో, నువ్వు పడు. వద్దు డాక్టర్, వద్దు. ఏం పోతా, నేను పోతా. నీ అంతటా నువ్వెట్లా పోతావయ్యా మేముండగా? నువ్వు పోతే ఇక మేమెందుకు, ఈ హాస్పిటల్స్ ఎందుకు? ఇదిగో ఈ వాచ్ తీసుకో, ఆ గ్లౌజ్ ఇటు. సార్ మీ సెల్ ఫోన్. అది ఇక్కడ లేకపోతే నా శరీరంలో ఒక ఇంపార్టెంట్ అవయవం లేనట్టు ఫీల్ అవుతాను. ఉండని. రింగ్ అయితే కష్టం సార్, సౌండ్ వస్తుంది. అంటే ఆపేస్తాను. ఇప్పుడు నా గుండె సౌండ్ వస్తుంది, ఆపేయమంటావా? కాదు సార్. మరి నువ్వు ఎక్కువ మాట్లాడద్దు, కత్తిరించి పారేస్తాను. ఆ సిదర్స్ అందుకో. సార్ నువ్వు ఎక్కువ మాట్లాడతానా? అది కాదు సార్. ఆ కత్తిరి అందుకో. అలాగే సార్. మీరు బతికేటు చూడు. భగవంతుడా. సార్ సార్ సార్, మా పుల్లారావు ఆపరేషన్ సక్సెస్ కదా? కళ్ళు తెరిస్తే చెప్తా.
అంటే డౌటా? కళ్ళు తెరిస్తేనే కదండి ఆపరేషన్ సక్సెస్ అయిన విషయం నాకు తెలిసేది. ఓ మై గాడ్. ఎవరు? మా ఆవిడ. ఓ సో నైస్ పర్సనాలిటీ. మీరు పదండి. Okay, పనులు ఉంటాయి bye, కదా bye, మీకు? పదండి. డాక్టర్ గారు అయ్యయ్యో ఏమిటమ్మా ఏమైంది? డాక్టర్ గారు సెల్ మర్చిపోయారండి. ఓ స్పిచ్ ధర సెల్లే కదా మర్చిపోయింది. ఏమైనా ప్రాణం పోతుందా? మళ్ళీ వస్తారులే, తీసుకెళ్తారు. పద డాక్టర్ ఎక్స్పర్టే. నా బొందం సెల్ మర్చిపోయింది, బయట కాదు పేషెంట్ పొట్టలో. వస్తున్న బంగారం, ఐ లవ్ యూ బంగారం. ఈ రోజు పెళ్లి, రేపు రాత్రికి నిన్ను మామూలుగా ఉండదు. ఏరా నీకు బాలా త్రిపుర సుందర కావాల్సి వచ్చిందా? ముగ్గురు కాదండి, ఒక్కరేనండి. అసలు నీ హైట్ ఏంట్రా? హైట్ కు మ్యారేజ్ కు సంబంధం ఏంటండి? కదా పెళ్లి కదా గోన్ సంచి తీసుకురావడానికి. ఎరా సంచి ఇన్ని లోపలికి కట్టేద్దాం. పెళ్లి కావాలరా నీకు? పెళ్లి ఆగండి, నేను మీకు పెళ్లి కొడుకుని ఇచ్చేస్తా. నువ్వే కదరా పెళ్లి కొడుకు? నేను ఒరిజినల్ పెళ్లి కొడుకుని కాదండి. అదేంట్రా? ఇది మా ఇచ్చిన ఏదో ఐడియా అండి. ఒరిజినల్ పెళ్లి కొడుకు కిడ్నాప్ చేసి లోపల దాచిపెట్టారండి. ఆ ప్లేస్ లో నేను వెళ్ళి బాలను అనుకున్నానండి. మీరు నన్ను వదిలేస్తే నన్ను వదిలేస్తారండి. ఎక్కడ వాడు? లోపల ఉన్నాడండి. ఏమండి ఏమండి, పెళ్లి కొడుకు మన అబ్బాయి కాదండి. మన అబ్బాయి ఏమో. పద ఇంటికెళ్ళి చూద్దాం. అలాగే. దయచేసి వినండి. ఈరోజు ఈ పెళ్లి ఇక్కడ జరుగుతుందంటే దానికి కారణం ఈ ముగ్గురు. వీడిదింట్లో ఆ రంగారావు నన్ను కట్టేసి వాళ్ళ అబ్బాయిని బాల త్రిపుర సుందరికి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు. సమయానికి వీళ్ళు అక్కడికి రాబట్టి నేను ఇక్కడికి రాగలిగాను. ఈ సందర్భంగా మా పెళ్లి కారకులైన వీళ్ళని సన్మానించుకోవడం నా బాధ్యత. పంతులు గారు దండలు తీయండి. అదే థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ పవన్. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. పక్కరా. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. థ్యాంక్ యూ మారుతి. థ్యాంక్ యూ అంజీ. ఈ ముగ్గురితో మేమిద్దరం ఫోటో తీయమ్మా. ఆ ముగ్గురిని నరికి ముక్కలు చేసి అరేరా అంతే. దుర్మార్గులారా, నా బాల నాకు కాకుండా మీకు కాకుండా తొక్కలో బాలాజీ గారికి ఇచ్చి పెళ్లి చేశారు కదరా. ఈ పాటికి నా బాలాన్ని నేను పెళ్లి చేసుకొని శోభనానికి రెడీ అయ్యేవాడిని కదరా. నన్ను కళ్ళు కాపాడు పరిమితం చేసింది కదరా మీ అబ్బ కడుపులో పాడపిచ్చినాలు గారు. మనందరి పరిస్థితి అంతే బాబా. ఇప్పుడు ఆ బాలాజీ గారు దొరికితే